హైదరాబాద్లో మరోసారి హైడ్రా కూల్చివేతలు కలకలం రేపుతున్నాయి. వనస్థలిపురంలోని ఇంజాపూర్లో ఓ పలు కాలనీల్లో రోడ్లను ఆక్రమించి నిర్మించిన అక్రమ నిర్మాణాలను అధికారులు తొలగించారు. దీంతో పాటు తుర్కయాంజల్ మున్సిపాలిటీలోని 213, 214, 215, 216 సర్వే నెంబర్లో శ్రీరంగపురం కాలనీ, సుందరయ్య కాలనీ, అఫ్జల్ కాలనీలోనున్న ఇందిరమ్మ కాలనీలో అక్రమ నిర్మాణాలను తొలగిస్తున్నారు. కాలనీల్లో కొందరు ప్రహరీ గోడ నిర్మించినట్లు స్థానికులు హైడ్రా అధికారులకు ఫిర్యాదు చేశారు. అక్రమంగా నిర్మించి ప్రహరీని తొలగించారు. దీంతో స్థానికులు హైడ్రా కమిషనర్ రంగనాథన్ కు కృతజ్ఞతలు తెలిపారు. ఏర్పాటు చేసినారు. ప్రభుత్వానికి ధన్యవాదాలు చెప్తా ఉన్నాం. రంగనాథ్ సార్కి ధన్యవాదాలు చెప్తా ఉన్నాం. భారత రాజ్యాంగం ప్రకారం, చట్టం ప్రకారం ఈరోజు అమలవుతున్నటువంటి ఈ కార్యక్రమాన్ని ప్రజలందరూ కూడా హర్షిస్తున్నారు. అన్నార్థులకు, శరణార్థులకు చట్ట ప్రకారం, రాజకీయ ప్రకారం ఇన్ఫ్లుయెన్స్ లేనటువంటి ఈ పేద ప్రజానికానికి, కాలనీ వాసులు అందరికీ కూడా ఈరోజు హైడ్రాకు రుణపడి ఉంటుంది. వీళ్ళందరి పక్షాన మేము ఏమంటున్నామంటే 1974లో ఈ ప్రాంతంలో లేఅవుట్ జరిగింది. 2023 నవంబర్లో ఎన్నికల సమయాన్ని దృష్టిలో పెట్టుకొని ఇదంతా అడ్డంగా కట్టలు వేయడం జరిగింది. ఈ అడ్డంగా కట్టలు వేసిన విషయంలో చాలాసార్లు మున్సిపాలిటీకి, మున్సిపల్ కమిషనర్కు, అదేవిధంగా రెవెన్యూ అధికారులకి హైదరాబాద్లో నోటీసులు ఇవ్వడం జరిగింది. ఆ నోటీసులు ఎన్ని మాటలు ఇచ్చినా ఎవరు కూడా రెస్పాన్స్ ఇవ్వలేదు. ఆ నోటీసులకు ఎవరు జవాబుదారీ ఇవ్వలేదు. కావాలని దీని కోర్టులో ఉందని చెప్పేసి ఒక చాకు చూపించి కరెక్ట్ సర్వే రిపోర్ట్ను కూడా హైడ్రాకి అందివ్వలేదు. కాబట్టి చట్ట ప్రకారం ఏమైనా వారికి భూమి ఉండి ఉంటే రోడ్డు లేఅవుట్ 74లో అయింది. లేఅవుట్ ప్రకారమే హైడ్రా నడుచుకుంటుంది. ఎవరు భూములు కబ్జా తీసుకోవట్లేదు. హైడ్రా ఎవరు భూములకి ఇబ్బంది కలగజేయట్లేదు. కేవలం రోడ్డును రోడ్డుగానే యథాతథంగా ఉంచుతున్నందుకు మనందరం కూడా ఇక్కడ కాలనీ అసోసియేషన్స్ కానీ, తుర్కేందర్ మున్సిపాలిటీలో ఉన్నటువంటి జేఏసీ కానీ అందరూ కూడా హైడ్రాకు ధన్యవాదాలు చెప్తున్నాం. దాదాపు 10,000 మందికి ఇక్కడ ఈ రోడ్డు ఇబ్బందిగా ఉన్నటువంటి సందర్భంలో హైడ్రా ఈ చర్యలు తీసుకుంది. రంగనాథ్ సార్కి, ప్రభుత్వానికి హైడ్రా వల్ల హైదరాబాద్లోని కొండాపూర్లో అక్రమ కట్టడాలను హైడ్రా కూల్చివేసింది. కొండాపూర్లోని ఆర్డీఐ కార్యాలయం సమీపంలో వసంత హౌస్ పేరుతో నిర్మాణం చేపట్టారు. భారీ షెడ్లని ఏర్పాటు చేశారు. స్థల వివాదంపై హైడ్రాకు ఫిర్యాదు రావడంతో అక్కడ పోలీసులు భారీగా మోహరించారు. పోలీసుల బందోబస్తు మధ్య హైడ్రా జేసీబీల సహాయంతో షెడ్లను తొలగించారు. యూనివర్సిటీలో డ్యూటీ చేస్తే మర్చిపోతారా? అందరూ టీఆర్ఎస్ చేస్తారు. కాంగ్రెస్ 10 వచ్చుడు కష్టం. నెక్స్ట్